హలో ఆల్, ఈరోజు క్రిస్పీ కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాటర్ హీట్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ అండ్ పసుపు. ఈ వాటర్లో ఇప్పుడు మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ బాయిల్ అయిపోతే ఇలా పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి వస్తే ఇంక అది కొంచెం ఉబ్బి బాయిల్ అయిపోయినట్టు అనమాట. దాన్ని ఒక జల్లెల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అది కూల్ అయ్యి దాని తడంతా ఆరిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా. వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ముందంతా మొత్తం కోట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వేడివేడి ఆయిల్లలో ఈ స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జల్లెల్లో తీసి పెట్టుకోవాలి. ఇలా జల్లెల్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఫ్రై అయిపోయిన తర్వాత తినేయాలనిపిస్తుంది. కానీ దీనికి కొంచెం పోపులా పెట్టి ఇవి చేసిన వెంటనే తింటేనే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ హై ఫ్లేమ్ మీద కొంచెం టాస్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఎండుమిర్చిని మిక్సీలో వేసేస్తే ఇలా ఫ్లేక్స్ లాగా వచ్చేస్తే అవి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోతే కొంచెం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదా. ఇలాంటప్పుడు వేడివేడిగా ఇలా క్రిస్పీ కార్న్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.